ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కుప్ప ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక పరికరాలతో క్యాన్సర్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 6వ తేదీన ప్రసారం కానుంది. వార్తల వివరాలు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, రాజ్యసభ ఎన్నికలు, నియామక పదవులు, కూటమి పక్షాల సమన్వయం వంటి అంశాలపై ఇరువురు నాయకులు చర్చించారని అధికారులు తెలిపారు. ఈ మధ్యాహ్నం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. తొలుత బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించే సమీక్షలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో శాఖ పరిధిలో పథకాల అమలు, అభివృద్ధి పనులు, బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై తీసుకున్న చర్యలపై అధికారులను ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, బ్రాండింగ్కు తీసుకోవాల్సిన చర్యలపైన సమీక్షిస్తారని అధికారులు తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ బృందం లండన్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజు పర్యటనలో భాగంగా నగరంలోని క్వీన్ ఎలిజబెత్ ఒలింపిక్ పార్క్ను నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా 2012లో ఒలింపిక్స్ కోసం నిర్మించిన పలు క్రీడా పార్కులను మంత్రి పరిశీలించారు. ఫుట్బాల్, రగ్బీ, బేస్బాల్ పోటీలు నిర్వహించిన లండన్ స్టేడియంతో పాటు ఆక్వాటిక్ సెంటర్ నిర్మాణాలను మంత్రితో పాటు అధికారులు అధ్యయనం చేశారు. అనంతరం ఖతార్ పర్యటనకు మంత్రి బృందం బయలుదేరి వెళ్లింది. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినంగా ఈరోజు పాటిస్తున్నారు. 2000 సంవత్సరంలో ప్యారిస్లో జరిగిన మొదటి శిఖరాగ్ర సమావేశంలో క్యాన్సర్ను నివారించేందుకు అవగాహన కల్పించాలని, దీనికోసం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4వ తేదీన క్యాన్సర్ నివారణ దినంగా పాటించాలని నిర్ణయించారు. వాతావరణ కాలుష్యం, రసాయనాలతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోవటం, ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వాడకం క్యాన్సర్కు కారణమవుతున్నాయి. ఈ క్యాన్సర్ను ప్రాథమిక దశలో గుర్తిస్తే నయమవుతుందని శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. క్యాన్సర్ నివారణ దినం సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక పరికరాలతో క్యాన్సర్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినాన్ని పురస్కరించుకొని గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ నివారణకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, కావాల్సిన సిటీ సిమ్యులేటర్ లాంటి అత్యాధునిక డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఒక స్టేట్ క్యాన్సర్ సెంటర్ తీసుకురావడం జరిగింది. కడపలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. విశాఖపట్నంలో రేడియేషన్ ఆంకాలజీ యూనిట్ ని కూడా ఇటీవలనే కొత్తగా ప్రారంభించాం. నాట్కో సహకారంతో అద్భుతంగా సేవలు గుంటూరులో జరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో అనంతపూర్, కాకినాడలో కూడా కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్, ఒకవైపు ప్రైవేట్ రంగంలో అందుబాటులో ఉంటున్న ఆసుపత్రుల్లో చికిత్సను అందిస్తున్నాం. బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన హైజీనిక్ పద్ధతులు కూడా అవగాహన కలిగిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఇస్తున్న సలహాలని, సూచనల్ని పాటించి ఆరోగ్యవంతమైన సమాజాన్ని కూడా నిర్మించాలని చేస్తున్న ఈ ప్రయత్నంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినం సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ వ్యాధికి సంబంధించి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారని, ప్రతి ఒక్కరూ విధిగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అలాగే తిరుపతిలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, స్మోకింగ్ కానీ, ఒబెసిటీ కానీ, ఆల్కహాల్ కన్సమ్ చేసుకోవడం కానీ, స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం కానీ, సో ఇవన్నీ కూడా మనకి ప్రివెంటబుల్ కాజెస్. ఇవన్నిటిని తగ్గించినట్టయితే మనకి చాలా వరకు క్యాన్సర్స్ తగ్గుతాయి. అదేవిధంగా కొన్ని సైన్స్ సిమ్టమ్స్ వస్తాయి క్యాన్సర్ కి సంబంధించి. అలాంటి మనం ముందుగానే గుర్తించి దగ్గర ఉన్నటువంటి హెల్త్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళినా కూడా మనము అర్లీగా డిటెక్ట్ చేసి ప్రివెంట్ చేయొచ్చు. ప్రజలందరితో పాటు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓస్, ఆల్ హాస్పిటల్స్ అన్ని కూడా ఒక టీమ్ గా వర్క్ చేసినట్టయితే క్యాన్సర్ మహమ్మారి నుంచి మనం బయటపడే అవకాశం ఖచ్చితంగా. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో తైవాన్కు చెందిన లక్స్ షేర్ కంపెనీ ప్రతినిధులు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఫైబర్ నెట్ రంగంలో సరికొత్త సాంకేతికత వినియోగం, వైఫై, ఓటీటీ వంటి సేవల గురించి మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ లక్స్ షేర్ సంస్థ తిరుపతిలోని ఎలక్ట్రానిక్ క్లస్టర్లో ఇప్పటికే ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. రాష్ట్ర ఫైబర్ నెట్ రంగంలో పెట్టుబడుల ద్వారా స్థానికంగా దాదాపు 10,000 మందికి పైగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివారు గాడాలలో పులి పాదముద్రలను గుర్తించామని రాజమహేంద్రవరం సర్కిల్ అటవీ సంరక్షణ అధికారి బిఎన్ఎన్ మూర్తి తెలిపారు. పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు డ్రోన్ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారని, ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. తగిన జాగ్రత్తలు తీసుకొని అడవికి పులిని పంపించేలా చర్యలు చేపడుతున్నామన్నారు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని ఆయన తెలియజేస్తూ ఒక పెద్ద పులి తిరుగుతుంది. మరియు డ్రోన్ కూడా మనము ఉపయోగిస్తున్నాము. 2-3 రోజులు దీన్ని అటవీకి పంపించడానికి కానీ మనము క్యాప్చర్ చేయడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాము. రాత్రి కూడా ఇంకొక థర్మల్ డ్రోన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. సామాన్యంగా పెద్ద పులి అనేది ట్రాప్ కేజెస్ పడిన చాలా తక్కువ ఉదాహరణలు ఉన్నాయి. ఆ పెద్ద శరీరం ఉంది కాబట్టి అది చూస్తేనే కొద్దిగా దానికి డౌట్ వచ్చేస్తుంది. కాబట్టి అది క్యాప్చర్ అంటే త్రూ ట్రాంక్యులైజింగ్ ద్వారా కూడా ఏదైనా మనము చేయడానికి ఏర్పాటు చేసుకున్నాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 6వ తేదీన ప్రసారం కానుంది. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని తప్పక వీక్షించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. ఒత్తిడి లేని పరీక్షల ప్రాముఖ్యతను గురించి ప్రస్తావిస్తూ పరీక్షల్లో సవాళ్లను అధిగమించటం, సమతుల్యతను కాపాడటం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవటం వంటి వివిధ అంశాలను ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో తెలియజేస్తారు. ఈ సంవత్సరం దేవ్ మోగ్రా, కోయంబత్తూర్, రాయ్పూర్, గువాహటికి చెందిన విద్యార్థులతో ఢిల్లీలోని లోక్ కళ్యాణ్ మార్గ్లో చర్చించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలియజేశారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ ఏడాది 4.5 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. పల్లె పండుగ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలోని కూనపరాజుపర్వ గ్రామంలో 46 లక్షల రూపాయలతో నిర్మించనున్న కచ్చా రోడ్ల నిర్మాణానికి ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా 6 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులను చేపట్టామని పేర్కొన్నారు. క్రీడా స్ఫూర్తిని, శారీరక దృఢత్వాన్ని ప్రోత్సహించేందుకు క్రీడలు దోహదపడతాయని శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి తెలిపారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తండేవలసలో జిల్లా వార్షిక పోలీసు క్రీడా పోటీలను ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిత్యం విధి నిర్వహణలో ఉండే పోలీసులకు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు ఒత్తిడిని తగ్గిస్తాయన్నారు. క్రీడల ద్వారా సిబ్బంది మధ్య సమన్వయం, సహకారం పెరుగుతుందని, 3 రోజుల పాటు ఈ వార్షిక క్రీడలు జరుగుతాయని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అత్యాధునిక పరికరాలతో క్యాన్సర్ ఆసుపత్రులను నిర్మిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేవారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని విద్యార్థులతో ప్రత్యక్షంగా సంభాషించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈ నెల 6వ తేదీన ప్రసారం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.